తను మాట్లాడితే హలో ఆరి దేవుడో ఫ్రెండ్స్ ప్రియుడ్ అయితే చేశారా? ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది డైలాగ్ మీద, అందుకే మన సబ్స్క్రైబర్ సెండ్ చేసినారు. ఈరోజు అయితే చేసిన మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్, జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా కాపీరైట్ ప్రాబ్లంగా మీకు పెట్టేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లేస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించడానికి చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి బీక్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఇలా బీక్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన కెమెరా కనపడుతుంది, కెమెరా ఆన్ చేసుకోండి. ఇలా కెమెరా అనేది ఇలా ఆన్ చేసుకున్న తర్వాత మీకు టెస్ట్కి అన్ని ఇమేజ్ అనేది అన్నీ యాడ్ చేసినా మీరు ఓన్లీ రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. వీడు ఇమేజ్ ఉంది కదా, వీడి ఇమేజ్ అనేది మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేస్తాను, రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తున్నాండి. ఇలా ప్లస్ ఐకాన్ తీసేయండి, ఇలా ఇమేజ్ క్లిక్ చేసుకొని ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. టెస్ట్ యానిమేషన్ అప్డేట్ చేసిన మీరు ఓన్లీ ఫొటోస్ అనేది యాడ్ చేస్తుంది. 4.4 millisecond దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఇలా ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. నేను ఇలా యాడ్ చేస్తాను, మీరు ఇలాగే యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసుకోండి, ఇలా ఎక్స్ట్రా పని అని ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ఆన్ ప్రెస్ చేసేసి ఇలా కిందకి అనేది ఇలా పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి ఇలా జూమ్ అనేది పెంచుకోండి. ఇలా జూమ్ పెంచేసుకొని ఎక్స్ట్రా పని అని ట్రిమ్ చేసుకొని ఇలా ఆన్ ప్రెస్ చేసేసి ఇది ఈ ఇమేజ్ కానీ ఇలా కిందకి అనేది ఇలా స్క్రోల్ చేసి ఇలా కిందకి అనేది ఇలా యాడ్ చేసుకోండి. 1/1 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీరు మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసి జూమ్ పెన్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పని అని ట్రిమ్ చేసుకొని ఆన్ ప్రెస్ చేసేసి ఇలా ఫోటో అనేది ఇలా ఆ ఫోటో పైన అనేది ఇలా పెట్టేసుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఈ ఫోటో పైన ఇలా పెట్టేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసి జూమ్ పెన్ చేసుకొని ఇలా జూమ్ పెన్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పని అని ట్రిమ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి ఇలా వచ్చేస్తుంది ఈ ఫోటో అనేది ఇలా ఈ పెట్టేసుకోండి. ఇలా ఈ ఫోటో అనేది ఇలా ఇలా పైన ఇలా పెట్టేసుకోండి. 1/1 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా మీరు ఇక్కడ ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసేసేయండి. లాంగ్ ప్రెస్ చేసేసి ఇప్పుడు ఈ ఫోటో పైన అనేది పెట్టేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి ఈ ఫోటో పైన ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు ఇలా మళ్ళీ ఇమేజ్ అనేది యాడ్ చేసేసేయండి. మళ్ళీ జూమ్ పెన్ చేసుకోండి. ఇలా జూమ్ పెన్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పని అని ట్రిమ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి ఇలా ఫోటో అనేది యాడ్ చేసింది. ఇలా ఈ ఫోటో అనేది ఇలా పైన ఇలా పెట్టేసుకోండి. ఇలా 1/1 యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేది ఈ ఫోటో ఇప్పుడే యాడ్ చేసినా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేద్దాం. ఇలా ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేసేసి ఇప్పుడు ఆ ఫోటో పైన ఇలా పెట్టేసుకోండి. ఇలా ఈ ఫోటో పైన ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఫస్ట్ ఐకాన్ అయితే వీడియో అయితే మళ్ళీ ఫోటో అనేది యాడ్ చేసి జూమ్ పెంచేసుకొని మళ్ళీ ఇష్టం పని అని ట్రిమ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసేయండి. ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి 13. ఇక్కడ నేను టైం చెప్తా, అక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. ఇక్కడ 12.15 millisecond దగ్గరకు వచ్చేసి ఇక్కడ డబల్ బీక్ మార్క్ ఉంటుంది, డబల్ బీక్ మార్క్ దగ్గరకు అనేది యాడ్ చేసేసేయండి. నేను యాడ్ చేసిన అక్కడ దగ్గర అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీరు ఫొటోస్ రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. లాస్ట్ బీక్ మార్క్ దగ్గరకు అనేది మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేఫ్ రైట్ అనేది ఓపెన్ చేసుకొని ఈ ఇమేజ్ కనపడుతున్నాయి, ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ఆల్స్లోకి వెళ్ళి కీ యానిమేషన్తో లేదు కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుంది, కాపీ చేసుకోండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని టైం చెప్తే అక్కడ దగ్గర వచ్చేసేయండి. 4 millisecond దగ్గరకు వచ్చేసి కెమెరా అనేది ఆన్ చేసుకొని ఇలా కెమెరా అనేది ఇలా ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటోకి అనేది పేజ్ చేసేసేయండి. ఇప్పుడు ఎన్ని ఫొటోస్ యాడ్ చేసినారో అన్ని ఫొటోస్కి అనేది పేజ్ చేసేసేయండి. ఈ యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ముందుకి స్కోర్ పేసి ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. మీకు టైమింగ్ చెప్తాను కదా, అక్కడ దగ్గర పేజ్ చేసేసేయండి. మీరు మళ్ళీ ఇక్కడ టైమింగ్ చెప్తాను, అక్కడ దగ్గర పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసేయండి.
ఇలా పే చేసేసేయండి. టైమింగ్ చెప్తే అక్కడ దగ్గరకు అనేది పే చేసేసేయండి. ఇక్కడ 12.50 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ దగ్గరకు అనేది పే చేసేసి మళ్ళీ ఇక్కడ డబుల్ బీక్ మరి ఉంది, ఈ డబుల్ బీక్ మరి దగ్గరకు వచ్చేసేయండి. 13.25 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి గ్రూపింగ్ క్లిక్ చేసి గ్రూప్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి రెక్టాంగిల్ షేప్ కింద యాడ్ చేసుకొని ఈ స్టాప్ వన్ అని ట్రిమ్ చేసుకోండి. 1.05 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ఉండే ఇమేజ్కి ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయో చూసుకోండి. ఇలా ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకొని మళ్ళీ ఇమేజ్ అనేది డిలీట్ చేసేసి మళ్ళీ ఇమేజ్కి అనేది పే చేసేసేయండి. ఇలా పే చేసిన తర్వాత మళ్ళీ మూవ్ ఆన్ సెలెక్ట్ చేసి సైజ్ అనేది ఇలా తక్కువ చేసుకుని ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2 ఉంటుంది, ఏమన్నా గ్రూప్ లెంత్ తగ్గినా లేదా కొంచెం చెక్ చేసుకోండి. ఇలా గ్రూప్ లెంత్ అనేది తగ్గలేదు. మళ్ళీ గ్రూప్ 2 ఇలా గ్రూప్ అనేది మళ్ళీ ఇలా గ్రూప్ ఫొటోస్ అనేది చేంజ్ చేసుకోండి. ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నాను, మీరు కానీ ఎక్స్ట్రా పాన్ అనేది ప్రింట్ చేసుకోండి. 1.05 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఎక్స్ట్రా పాన్ ప్రింట్ చేసుకొని ఎఫెక్ట్స్ అనేది మీరు స్టార్టింగ్లో ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేస్తున్నారు కదా, ఎఫెక్ట్స్ అనేది టైల్స్ అనేది యాడ్ చేసేసేయండి. ఇలా టైల్స్ అనేది యాడ్ చేసి కొంచెం సైజ్ అనేది తక్కువ చేసుకొని ఫేస్ కనిపించేలా పెట్టేస్తున్నాను, పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా 2 ఇమేజ్కి చేంజ్ చేసినారా మళ్ళీ ఈ ఇమేజ్కి చేంజ్ చేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి మళ్ళీ ఫోటోకి అనేది యాడ్ చేసేసి మళ్ళీ స్టాప్ ఆన్ అని ఇలా స్టాప్ ఆన్ అని ట్రిమ్ చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ అనేది డిలీట్ చేసేసి మళ్ళీ ఇమేజ్కి అనేది టైల్స్ అనేది పే చేసేసేయండి. ప్రతి ఒక్క ఇమేజ్కి అనేది టైల్స్ అనేది ఉంటుంది, ఇలా టైల్స్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. మీరు అలాగైనా చేసుకోవచ్చు, లేకపోతే ఒక్కసారి కాపీ చేసుకున్న తర్వాత ఎన్ని ఫొటోస్కైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుని గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గినా చెక్ చేసుకొని ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకుని ఇంకొన్ని మాత్రమే చెప్తున్నా, మీరు అన్నిటికీ ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకుని లాస్ట్ వీక్ మా దగ్గరికి అనేది ఇలా రీప్లేస్మెంట్ అనేది అన్నిటికీ ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్న తర్వాత కొంచెం చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత టెస్ట్కి అన్నిటికీ యానిమేషన్ ఇచ్చేసిన తర్వాత ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కనే షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.